వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను నిహాల్. సో ఈరోజు గోల్డ్ ప్రైస్ వచ్చేసి 1,38,000 చేంజ్ వరకు ఉంది. అదే సిల్వర్ కనుక మనం చూసుకున్నట్లయితే 2,15,000 చేంజ్ వరకు ఉంది. సో ఇప్పుడు ఎవరైతే ఇన్వెస్ట్ చేయబోతున్నారో గోల్డ్ అండ్ సిల్వర్‌లో ఇప్పుడు మంచి బుల్ రన్‌లో ఉంది కదా! ఇప్పుడు ఇన్వెస్ట్ చేయడం మంచిదా? కాదా? దీని గురించి మాట్లాడడానికి వెళ్తే చక్రధర్ గారు ఉన్నారు. సార్‌తో మనం మాట్లాడదాం. హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. థ్యాంక్స్ అండి. సార్ ఇప్పుడు గోల్డ్ అండ్ సిల్వర్ ఎంత మంచి ర్యాలీ అవుతున్నాయి. ఇప్పుడు గోల్డ్ వచ్చేసి 1,38,000 చేంజ్ ఉంది. సిల్వర్ 2,15,000 చేంజ్ వరకు ఉంది. సో ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే మంచిదంటారా? నెక్స్ట్ ఇదే రిటర్న్స్ అనేది నెక్స్ట్ ఇయర్‌లో గనక చూసుకున్నట్లయితే ఇంకా మంచి బుల్ రన్ వచ్చే అవకాశం ఉందంటారా? ఇప్పుడు యాక్చువల్‌గా ఏంటంటేనండి, ఒక టైంలో గోల్డ్ పెరిగిందంటే పెరిగింది, ఇంకా ఆగిపోయింది అనుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు అలా కాకుండా మనం చూస్తే లాస్ట్ 1.5 ఇయర్ నుంచి కూడా గోల్డ్ మాత్రం స్టెప్ బై స్టెప్ పెరుగుతూనే ఉంది. ఎవ్రీ డే జస్ట్ లైక్ స్టాక్ మార్కెట్ లాగా తయారైంది అది కూడా. ఒకప్పుడు ఎలా ఉండేది 2008, 2014, 2012 అది వస్తే ఒకసారి గోల్డ్ 5,000 పాయింట్స్ పెరిగింది అంటే అక్కడితో ఆగిపోయేది. వాళ్ళు అక్కడి నుంచి మళ్ళీ పెరగాలంటే ఒక 3-4 ఇయర్స్ ఆగేవాళ్ళం. కానీ ఇవాళ అలా లేదు. ఇది కూడా మన ఎవ్రీడే ట్రేడింగ్‌లో అయిపోయింది. సో ఇది ఎలా కంటిన్యూ అవుతుంది అంటే, ఇప్పుడు చూడండి, స్టాక్ మార్కెట్ అనేది బాగా పడుతుంది. మనం చూసుకుంటే బేసికల్‌గా డిసెంబర్ అనేది ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ అనమాట చాలా ఫారిన్ కంట్రీస్‌లో. సో ఇప్పుడు అందరూ ప్రాఫిట్ బుక్ చేసుకుంటారు స్టాక్ మార్కెట్‌లో. స్టాక్ మార్కెట్‌లో ఎప్పుడైతే ప్రాఫిట్ బుక్ చేస్తున్నారో మార్కెట్ పడిపోతుంది ఆల్మోస్ట్. సో ఆల్మోస్ట్ స్టాక్ మార్కెట్ పడుతుంది కాబట్టి మనం ఎందుకు దీన్ని అడ్వాంటేజ్ తీసుకొని గోల్డ్‌లో పెట్టకూడదు? ఆల్టర్‌నేట్‌గా గోల్డ్‌లో పెట్టుకుంటే మనం గెయిన్ చేయొచ్చు కదా! మార్కెట్ చాలా వాలటాలిటీ ఉంది కదా అని చెప్పి ఇప్పుడు అందరూ ఈ గోల్డ్ మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తున్నారు. గోల్డ్ ఆల్మోస్ట్ పెరుగుతుంది. సో ఇది ఎప్పటిదాకా కంటిన్యూ అవుతుంది అంటే జనవరి 15 దాకా కూడా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. ఎందుకు అంటే మనకి ఈ క్వార్టర్ ఎండింగ్ రిజల్ట్స్ రావాలి. ఇప్పుడు యాక్చువల్‌గా మార్కెట్‌లో ఎవ్రీ డిసెంబర్ తర్వాత మళ్ళీ క్వార్టర్ ఎండింగ్ రిజల్ట్స్ వస్తాయి. మార్కెట్ కూడా ఇట్లాగే కంటిన్యూ అయింది. కొంచెం బేర్ మార్కెట్ ఉంది, స్టాక్ మార్కెట్ బాలేదు, వాలటాలిటీ ఉంది అంటే మాత్రం గోల్డే బాగా పెరుగుతుందండి. అనుకోవచ్చు మనం జూన్ దాకా కూడా గోల్డ్ పెరగచ్చు. ఒకవేళ కనుక స్టాక్ మార్కెట్‌లో ఏదైనా పాజిటివ్ న్యూస్ వచ్చింది, స్టాక్ మార్కెట్ అమాంతం పెరుగుతుంది అంటే మాత్రం కొంచెం డిప్ అయ్యే అవకాశం కూడా ఉంది. అంటే డిప్ అంటే ఇప్పుడు గోల్డ్ పెరిగే అవకాశం ఉంది అంటే ఎంతవరకు పెరిగే అవకాశం ఉంది? ఎంతవరకు డిప్ అయ్యే ఇంకొక 5,000 పాయింట్స్ పెరుగుతుందండి. మీరు చూస్తూనే ఉన్నాం లాస్ట్ 1.5 మంత్ నుంచి కూడా అంత బుల్ ర్యాలీ రాలేదు. పెరిగితే కూడా స్లోగా పెరుగుతుంది గోల్డ్, పడినా కూడా స్లోగానే పడుతుంది. సో ఈ వాలటాలిటీ అనేది మనం గోల్డ్‌లో ఎక్కువ చూస్తున్నాం. సో అవును. మన లాస్ట్ 6 మంత్స్ నుంచి వేవ్ వచ్చింది, బాగా పెరిగింది, బులిష్‌గా పెరిగింది గోల్డ్. కానీ లాస్ట్ 1 మంత్ చూసుకుంటే మాత్రం గోల్డ్ 125,000 నుంచి 30,000 మళ్ళీ పట్టడం అక్కడక్కడే ఉంది. దాంట్లో చూస్తే స్టాక్ మార్కెట్‌లో వేవ్‌గా ఉంది. సో మనకి ప్యారలల్‌గా చూస్తే మన స్టాక్ మార్కెట్ ఇలా పడుతుంది కాబట్టి అది కొంచెం స్టేబుల్‌గా ఉంది మార్కెట్. సో మనకి ఈ క్వార్టర్ ఎండింగ్ రిజల్ట్స్ అయితే రావాలండి కంపల్సరీగా ఈ డిసెంబర్‌లో. మనకు కనుక స్టాక్ మార్కెట్‌లో మంచి పాజిటివ్ రిటర్న్స్ వచ్చాయి అంటే మాత్రం తగ్గుతుంది గోల్డ్. లేదంటే గోల్డ్ మళ్ళీ పెరిగే అవకాశం అయితే చాలా ఉంది. బట్ 2026 జూన్ దాకా కూడా గోల్డ్ పెరుగుతుంది అనుకుంటున్నాం అందరం కూడా. ఎందుకంటే ఒక బుల్ రన్ ఎక్స్‌పెక్ట్ చేస్తాం ఆల్ ఓవర్ ద వరల్డ్‌లో. మనకి ఒక ఇండియా స్టాక్ మార్కెట్ చాలా బాగుంటుంది అంటున్నారు. మనం ఎప్పుడైతే ఆల్రెడీ కొన్ని గవర్నమెంట్ తీసుకుంటుందో, ఈవెన్ మనకి ఫిబ్రవరిలో మళ్ళీ బడ్జెట్ వస్తుంది. సో ఆ బడ్జెట్‌లో కూడా కొంచెం బాగానే ఇస్తాం అంటున్నారు. స్టాక్ మార్కెట్‌కి కొంచెం ప్లస్ పాయింట్ అయ్యేలాగా. అలాగే గిఫ్ట్ సిటీ ఒకటి వచ్చింది ఆల్రెడీ. చాలా ఫండ్స్ లాంచ్ అవుతున్నాయి. తద్వారా కూడా మార్కెట్‌లోకి మంచి అమౌంట్ అయితే రావచ్చు. సో ఇవన్నీ కూడా చూసుకుంటే మనకు స్టాక్ మార్కెట్ పెరిగే అవకాశం ఉంది. ఎప్పుడైతే స్టాక్ మార్కెట్ పెరుగుతుంది అని మనకి కొంచెం కాన్ఫిడెన్స్ ఉందో, గోల్డ్ కూడా కొంచెం కన్సాలిడేట్ అయ్యే అవకాశం అయితే చాలా ఉంటుంది. అంటే ఇప్పుడు గోల్డ్ అనేది 26 జూన్ కల్లా రేపు 26 జూన్ కల్లా కొంచెం పెరిగే అవకాశం ఉంది అని అంటారు. అప్పటిదాకా పెరుగుతుందండి. సో ఎంతవరకు సార్? ఇప్పుడు 138 వరకు ఉంది. 150 వెళ్ళొచ్చు అంటారా? లేకపోతే ఈ నెక్స్ట్ ఇయర్ వచ్చేసి 2 లాక్స్ వరకు వెళ్ళొచ్చు అని అంటారా? హనుమంతం అంత పెరిగే అవకాశం అయితే ఖచ్చితంగా లేదండి. ఎందుకంటే ఆల్రెడీ చాలా హై అయిపోయింది వాల్యూ గోల్డ్. కాబట్టి మేము అంత అయితే ఎక్స్‌పెక్ట్ చేయట్లేదు. పర్టిక్యులర్‌గా నా ఒపీనియన్ అయితే అంత చెప్పట్లేదు. 145 వస్తే గొప్ప అనుకుంటున్నాను. 145 అంటే ఇప్పుడు గోల్డ్ పెరుగుతుంటే ఇప్పుడు గ్లోబల్ అన్సర్టెనిటీస్‌లో చూసుకున్నట్లయితే అక్కడ కొంచెం ఇష్యూస్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ రూపీ వాల్యూ అండ్ డాలర్‌తో కంపేర్ చేసుకున్నట్లయితే కొంచెం బలహీనంగా ఉంది. సో దాని ఎఫెక్ట్ ఎక్కువ ఉందని అంటారా ఇప్పుడు? ఇప్పుడు యాక్చువల్‌గా ఏంటంటే ఫిక్స్డ్ డిపాజిట్ రేట్ కూడా రేట్ తగ్గిస్తున్నాయండి. ఫెడరల్ రేట్ తగ్గిస్తున్నాయి కాబట్టి దానంతా మీద మనకి గోల్డ్ మీద ఇంపాక్ట్ అయితే ఉంటుంది. పెరిగే అవకాశం అయితే గోల్డ్ ఉంది. కానీ మార్కెట్ కనుక ఒకవేళ బులిష్ అయిందంటే మాత్రం, ఒకవేళ మార్కెట్ బులిష్ అయితే మాత్రం ఇది అమాంతం గోల్డ్ పడిపోతుందండి. అది గ్యారంటీ చెప్పొచ్చు. ఎందుకు అంటే ఎప్పుడైనా స్టాక్ మార్కెట్‌లో చూడండి, ట్రేడింగ్ చేసేవాళ్ళు ఇంకా ఎక్కువ ఉత్సాహం చూపిస్తారు. ఇప్పుడు కనుక మనకి ట్రేడింగ్‌లో పెద్ద నష్టాలు వస్తున్నాయన్నప్పుడు కమోడిటీస్ మీద ట్రేడింగ్ చేస్తున్నారు. ట్రేడింగ్ ఇప్పుడు యాక్చువల్ జరగాల్సిన ట్రేడింగ్ ఈక్విటీస్ మీద. కానీ ఈక్విటీస్ మీద జరగాల్సిన ట్రేడింగ్ అంతా కమోడిటీస్ మీద జరుగుతుంది కాబట్టి మనకి పెరుగుతున్నాయి గోల్డ్. రేపు పొద్దున ఎప్పుడైతే కమోడిటీ ట్రేడింగ్ వదిలేసి వాళ్ళు ఈక్విటీ మీద పడ్డారంటే మళ్ళీ అది కొంచెం డిప్ అయ్యే అవకాశం చాలా ఉంది. సో కాబట్టి ఇదంతా ఫ్లక్చుయేషన్ మార్కెట్ అండి. జెన్యూన్ మార్కెట్ అయితే కాదు ఇది. సో ఈ బబుల్ మార్కెట్‌లో మనంతా చాలామంది ఈ రిటర్న్స్‌ని తీసుకొని పోర్ట్‌ఫోలియోలో 60%, 80% కూడా మనం గోల్డ్‌ని పెట్టేసుకుంటున్నారు. అది చేయకూడదని చెప్తున్నాను. ఎందుకంటే ఈవెన్ 50-50 పెట్టుకోండి, అది కొంతవరకు నయం. అమాంతం మొన్నటిదాకా
80% ఉన్న స్టాక్ మార్కెట్‌లో ఆర్ ఈక్విటీస్‌లో 80% 20% గోల్డ్‌లో ఉండేది. ఈ బుల్ రన్ చూసిన తర్వాత 20% గోల్డ్‌ని కాస్త ఆ మొత్తం 40% పెంచేసారు. 50% పెంచారు. ఈక్విటీ తగ్గించుకున్నారు. అట్‌లీస్ట్ 50 ఉన్నా పర్వాలేదండి. కానీ దీన్ని మనం కంటిన్యూ చేసుకొని ఇలాగే పెరుగుతుందని చెప్పి ఎక్కువ ఈక్విటీ తగ్గించి ఎక్కువ గోల్డ్‌లో వెళ్తే మాత్రం మళ్ళీ రాబోయే రోజుల్లో కొంచెం ఇబ్బంది పడాల్సొస్తుంది. సార్ నెక్స్ట్ సిల్వర్ చూస్తున్నట్లయితే ఎందుకు సార్ సిల్వర్ అనేది 2,15,000 ఇంకా అసలు అది ఆగట్లేదు. అంతకుముందు ఒకప్పుడు మనం చూస్తున్నట్లయితే గోల్డ్ అండ్ సిల్వర్ 2 ఒకే ర్యాలీలో మూవ్ అయ్యేది. ఒక 5, 10 అటు ఇటు కన్సాలిడేషన్ స్టేజ్‌లో ఒకే స్టేజ్‌లో మూవ్ అయ్యాయి. కానీ ఇప్పుడు ఈ రెండిటికి అసలు సంబంధం లేకుండా ఒకేసారి ఎందుకు అంత బుల్ రన్ వచ్చిందంటారు? యాక్చువల్‌గా ఏంటంటేనండి ఫస్ట్ ఎప్పుడైనా 1, 2, 3 ఉంటాయండి మన కమోడిటీస్‌లో. ఫస్ట్ ప్రిఫరెన్స్ గోల్డ్‌కెళ్తారు. సో, గోల్డ్ అమాంతం చాలా హై వాల్యూలో ఉంది. నా దగ్గర అంత అమౌంట్ లేదు అన్నప్పుడు సెకండ్ బెట్ సిల్వర్‌కెళ్తారు. రేపొద్దున సిల్వర్ కూడా బాగా ఎక్కువైపోయిందనుకోండి కాపర్‌కెళ్తారు. సో, ఎప్పుడు ఇవన్నీ ఉంటాయండి. కమోడిటీ ట్రేడ్ చేసే వాళ్ళందరూ ఫస్ట్ బెట్ గోల్డ్‌కి చేస్తారు. ఎప్పుడైతే గోల్డ్ వాల్యూ పెరిగిపోయింది బాగా, ఇంకా నాకు అంత అమౌంట్ లేదు, నా కెపాసిటీ లేదు అనుకున్నప్పుడు సిల్వర్ సెకండ్ బెస్ట్ సిల్వర్ ఆప్షన్ అనమాట. సో, ట్రేడింగ్ అంతా సిల్వర్‌లో జరుగుతుంది కాబట్టి మీకు అమాంతం పెరుగుతున్నాయి ఇవన్నీ. ఎప్పుడైతే సాచురేషన్ పాయింట్ వస్తుందో సిల్వర్‌లో అమాంతం మళ్ళీ కాపర్ బిగిన్ అవ్వడం మొదలుపెడుతుంది. సో, ఓకే. కాబట్టి అందుకని సిల్వర్ పెరుగుతుందండి. సెకండ్ పొజిషన్‌లో ఉంది కాబట్టి. ఎందుకంటే ఆల్రెడీ గోల్డ్ అనేది చాలా బెట్ అయిపోయింది. ఎవరన్నా గోల్డ్‌లో ఆల్రెడీ ప్రాఫిట్ బుక్ చేసుకోవడం మొదలుపెట్టారనుకోండి, గోల్డ్ పడే అవకాశం ఉంది. సో, ఓకే. కాబట్టి నెక్స్ట్ బెస్ట్‌గా సిల్వర్ తీసుకుంటున్నారు. ఓకే. ఓకే. సో, థాంక్ యూ సార్ మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. థాంక్స్ అండి.